అయ్యా నమస్కారం. నమస్కారం నమస్కారం అందరికి నమస్కారం. మరి ఓటేస్తాం కానీ అయ్యా ఎన్ని రోజుల నుంచి మా పేదవాళ్ళ బతుకు ఇంతే ఉన్నది. మాకు వాళ్ళు ఏమిచ్చింది ఓటు వచ్చినప్పుడే అవ్వా అయ్యా అనుకుంటా దగ్గరికి వస్తుండ్రు అయ్యా. మళ్ళీ ఓటు అయిపోగానే మాకు లేదు. ఇదేందయ్యా ఓటు పైసలకి ఎత్తున్నారా? డబ్బులు నేను వంచవాణి గాను పంచను. నేను గెలిచిన తర్వాత పోయినసారి నన్ను గెలిపించిండ్రు. గెలిచిన 10 బిఘాల భూమి కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, సంతోషంగా బతుకున్నా. ఇప్పుడు కొత్తగా నిలబడ్డలను ఎక్కిస్తే వాళ్ళు కూడా 10 బిఘాల భూమి కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా, సెట్ కావాలంటే మళ్ళీ మొదటి నుంచి అవుతుంది. లేదు ఇప్పుడు నన్ను గెలిపిస్తే అన్ని రకాల సంతోషంగా ఉన్నా కాబట్టి మళ్ళీ నన్నే గెలిపించండి. ఒక్క మనిషికి 3 బిఘాల భూమి ఇప్పిస్తా, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తా. అక్కడ స్థలం గౌన్ గుర్తుకు మన ఆయన బ్యాగ్ గుర్తుకు ఓటేయండి. మొన్న ఊళ్ళకి వచ్చినప్పుడు ఎంత దింపిండ్రు మీరు అందరూ వచ్చినా కానీ మీకు సదాసేవలు మీ సేవలు ఉంటాయి. ఎన్ని రోజులు ఏదో రాజకీయంలో తిరిగినా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు అర్థమవుతారు వచ్చిన బిల్లు తెచ్చిస్తే 1,50,000 గెలిపించే బాధ్యత నాది. సరే సీఎం ఫండ్ కింద 3 లక్షలు ఇప్పిస్తాను. సీఎం ఫండ్ కానీ మా అత్తకు పేపర్ రెండో ఇచ్చిన నేను చుట్టూ 30 సీట్ల చుట్టూ దింపించుకున్నా.